వారిదే పరలోక రాజ్యం. ఎలాంటి వారిదంట? చిన్న పిల్లలు చూపించి చిన్న పిల్లలు ఎత్తుకొని చక్కలు పెట్టుకొని భుజాలు ఎత్తుకొని యేసు ప్రభువు అంటున్నాడు, ఎవరైతే మీలో ఒకడు ఈ చిన్న పిల్లవాని వలె ఎవరైతే ఉంచారో అలాంటి వారికి పరలోక రాజ్యము దొరుకుతుంది. హల్లెలూయా. పరలోక రాజ్యం చేరాలి అంటే పెద్దల దృష్టి నడుచుకోవాలా, చిన్నల దృష్టి నడుచుకోవాలా? పెద్దల దగ్గర తెలివితేటలు తక్కువ ఉంటాయా? పిల్లల దగ్గర తెలివితేటలు తక్కువ ఉంటాయా? పెద్దల దగ్గర పాపం ఉంటుందా? పిల్లల దగ్గర పాపం ఉంటుందా? పెద్దల దగ్గర అసూయ ఉంటుందా? పిల్లల దగ్గర అసూయ ఉంటుందా? ఇద్దరు పిల్లలు అన్నదమ్ములు కొట్టాడనుకో, అక్కజనులు కొట్టాడనుకో, 4 ఏళ్ళ పిల్లడు, 5 ఏళ్ళ పిల్లడు, 6 ఏళ్ళ పిల్లడు కొట్టాడనుకో, భార్య భర్తలు కొట్టాడనుకో, వీరిద్దరు ఎన్ని రోజులు మాట్లాడతారు? వీరిద్దరికి ఎన్ని రోజులు మాట్లాడతారు? చెప్పే మాట అర్థమవుతున్నాయి. చిన్న పిల్లలు ఇద్దరు కొట్లాడారు, వీళ్ళిద్దరు కొట్లాడారు అనుకో, వీళ్ళిద్దరికి 6 సంవత్సరాలు ఉన్నాయి. కొట్లాడిన తర్వాత వారం రోజుల వరకు మాట్లాడుకుంటారా? ఒక్క రోజుకు మాట్లాడతారా? వీళ్ళిద్దరు ఒక్క రోజుకే మాట్లాడతారు. పిల్లమ్మడు కొట్లాడారు అనుకో, ఇప్పుడు పిల్లలు కాదు, పెద్దలు కాదు, పిల్లమ్మడు అనుకో, వీళ్ళిద్దరు కొట్లాడారు అనుకో, ఎన్ని రోజులు మాట్లాడతారు వీళ్ళిద్దరు? ఏమో ఎప్పుడు కొట్లాడలేదా మీరు? పిల్లల యొక్క మనసు ఎలా ఉంచాలి, పెద్దల యొక్క మనసు ఎలాగా ఉంచాలి? పిల్లలకు స్వార్థం ఉండదు, పిల్లలకు కల్మషం ఉండదు, పిల్లలకు బీడి సిగరెట్ తాగే అలవాటు ఉండదు, పిల్లలకు సినిమాలు సీరియల్ చూసే అలవాటు ఉండదు, పిల్లలకు ఆకు ఒక్కలు తినే అలవాటు ఉండదు, పిల్లలకు సారాగే అలవాటు ఉండదు, పిల్లలకు అబద్ధాలు ఆడే అలవాటు ఉంటుందా? చిన్నప్పుడు ఎవరైనా ఇంటికాడికి వచ్చి అప్పులలో కానీ అనిగించిన వాళ్ళు కానీ వచ్చారనుకోండి, పెద్దలు ఏం చెప్తారంటే, అరే లేడు అని చెప్పురా అని చెప్పింటారు. వీళ్ళు ఇంట్లో వీళ్ళు ఏం చెప్తారు, లేడంట అని చెప్పమన్నాడు, అయిపోయా దొరికిపోయింది. స్కూల్కి వెళ్ళేటప్పుడు కురుకురు ప్యాకెట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకుంటారు పిల్లలు. వాళ్ళే తింటారా? అందరికి ఇచ్చారా? మనమైతే సర్ది తీసుకుంటే పొలానికి ఎవరు సర్ది, ఎవరు ముద్ద? దేవుని బిడ్డలారా చూడండి, పిల్లలకు ఉన్నటువంటి మనస్తత్వం ఎలాంటివంటే, మనం ప్రాక్టికల్ గా గమనించినట్లయితే పిల్లల్లో వారిలో ఎలాంటి పాపము గాని, దుర్మార్గము గాని, దుష్టత్వము గాని, కల్మషము గాని, పాపము గాని వారి ఆలోచనలో ఉండదు, వారి చూపులో ఉండదు, వారి మాటల్లో ఉండదు, వారి ప్రవర్తనలో ఉండదు. అధికారు మొదలుకొని నడినెత్తి వరకు పిల్లలు ఎలాంటి లోపము పాపము లేకుండా జీవించినటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందుకే యేసు ప్రభు ఏం కోరుకుంటాడంటే, ఈ చిన్న పిల్లల వలె మీరు ఉండాలి. హల్లెలూయా. చూద్దాం బైబిల్లో ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 1 నుండి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేశ్యధారణ, అసూయ, సమస్తమైన దూషణ మాటలు మాని కొత్తగా
ఇచ్చిన శిష్యులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎరుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును మాని. ఎప్పుడైతే మనం రక్షణ, మారుమనసు, బాప్తిసము పొందుతామో అప్పుడు దేవుని దృష్టిలో మనము చిన్న పిల్లల వలె ఉంటామంట. అందుకే యోహాను రాసిన పత్రిక పాటలలో భక్తుడు యోహాను గారు చిన్న పిల్లలారా అని సంబోధించారు. హల్లెలూయా. చిన్న పిల్లలారా అని సంబోధించారు. చిన్న పిల్లలకు ఒక గుణం ఉంటుంది. ఏంటో చెప్పమంటారా? చిన్నప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా నేర్చుకుంటారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్నప్పుడు వాళ్ళకి ఏమి చెప్పినా నేర్చుకుంటారు. చిన్నప్పుడు ఆ చెప్పండి, ఏబిసిలు చెప్పండి, ఒట్టితులు చెప్పండి, ఓడమాలు చెప్పండి, ఎక్కాలు చెప్పండి, ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పండి. నేర్చుకుంటారా? 30 లక్షలు చెప్పండి. నేర్చుకుంటారా? మన బాబుని కూడా నేర్చుకో. నేను కీబోర్డ్ నేర్చుకునేటప్పుడు చేత విధాలుగా తిప్పలు పడినాయి. ఎంత తిప్పలు పడ్డాడంటే, ఎవరు నాకు అర్థమయ్యే రీతిగా చెప్తారా, ఎవరు చెప్తే నాకు అర్థమవుతుంది అని కేవలము 8 అక్షరాలే. ఏంటండి? 8 అక్షరాలు ఉంటాయి. స, రి, గ, మ, ప, ద, ని, స. ఈ 4 అక్షరాలు మాత్రమే ఉంటాయి. ఈ బోర్డల్లో కలిపితే నువ్వు ఎక్కడన్నా వాచు ఈ 8 పదాలు మాత్రమే పలుకుతాయి. ఆ 8 పదాలు వాయించడానికి ఎంతో తిప్పలు పడ్డా. తలకాయ ఈచెక్కింది, వేడెక్కింది, తలకాయ రాయి మోసినంత తయారైంది. వాళ్ళు చెప్తే విన్నా, వీళ్ళు చెప్తే విన్నా, వాళ్ళు చెప్తే రాసుకున్నా, వీళ్ళు చెప్తే రాసుకున్నా, కానీ రావటంలే. ఆయనను అడిగినా, ఈయనను అడిగినా, మోహన్ అడిగినా లేచేయచ్చు అంటున్నారు. ఒకరు నేర్చుకుని అనుకో లోని మర్చిపోతా, ఒకరు నేర్చుకుని అనుకో లోని మర్చిపోతా, ఇది నేర్చుకుని అనుకో లోని మర్చిపోతా. ఇతను ఆంధ్రాని ఆలోచన చేసే ఏం చర్చే ఒకసారి అని కూర్చొని ఆలోచన చేసి నిదానంగా చిన్న టెక్నిక్ దేవుడు నాకు ఆలోచన పుట్టించాడు. ఆ టెక్నిక్ ద్వారా, ఆ చిన్న టెక్నిక్ ద్వారా నీకు సంతోషం కీబోర్డ్ నేర్చుకుని అనుకున్నాడు నా దగ్గర నుంచి. నీకు ఎన్నో నేర్పించిందా? నీకు 3 రోజులు నేర్పించింది. 3 రోజులు సాని గమ పాదని సని నాకు నెల పట్టింది, 2 నెలలు పట్టింది, 3 నెలలు పట్టింది, 4 నెలలు పట్టింది, చాలా రోజులు పట్టింది. తలగా ఈ తెక్కింది కానీ అర్థం కాలే. ఎప్పుడైతే నాకు అర్థమయ్యే రీతిలో వీరికి చెప్పానో, కీబోర్డు పిల్లలకి ఫింగర్స్ బాగా తిరుగుతాయి. ఈయన మీదనే పని చేయాలా, ఈయనతోనే మళ్ళా తిరుగుతా ఉండాలన్నా, స్పీడ్గా తిరుగుతూ ఉండాలా. పిల్లవాడు కదా, వాళ్ళ స్పీడ్ తిరిగినాయి. వాడు 3-4 వచ్చాడు కోసం 3 రోజులు వచ్చినాడు. 3 రోజులు నేర్చుకుని తీసుకొని మత పెట్టి ప్యాక్ చేసి 3 రోజులు పెట్టాడు. 3 రోజులకు నేర్చుకుంటాలే నేను అనుకున్నా, 4 నిమిషాలు అవుతాలే నేను అనుకున్నా, తొందరగా హుషారైతాలే అనుకున్నా. ఉంది, టాలెంట్ ఉంది, ఏది తిరుగుతున్నాయి, కానీ ఓపిక లేదు కదా. బడికి పోయేటప్పుడు
వచ్చారు. శివుడు వచ్చిన తర్వాత వచ్చారు అన్నాడు. శివుడు వచ్చిన తర్వాత ఈరోజు వచ్చా అని వస్త్రీ రేపు అని గోడ రాసుకున్నట్టు రాసుకున్నా. శివులు అయిపోయాయి. నేను ఎందుకు చెప్పానంటే పిల్లలకి మరి చిన్నప్పుడు నడుచుకుంటే మరి ఉంటారా ప్రయోజనం అవుతావు. చిన్నప్పుడు చదువు లేకపోతే ఏ విద్యనే కానీ చిన్నప్పుడు అమెరికాలో పెట్టండి వాళ్ళకి ఇంగ్లీషు ఈజీగా వచ్చాలి. లేకపోతే కర్ణాటకలో పెట్టండి చిన్నప్పుడు వారికి కన్నడ ఈజీగా వచ్చాలి. చిన్నప్పుడు ముస్లిమ్స్ మధ్యలో పెట్టండి పిల్లలను. ఒక బ్రదర్ నాతో అన్నాడు, 2 కొడుకులు పోయి ఈ పిల్లలను ముస్లిమ్స్ ఉన్న స్కూల్లో వదిలిపెట్టాడు. ఏ స్కూల్ అండి? ముస్లిమ్స్ ఉన్న స్కూల్లో. తెలుగు ఉంటాయి, అన్ని పెట్టుంటాయి, కానీ ఆ స్కూలే ముస్లిమ్స్ వాళ్ళని. దాంట్లో అందరూ పీసీ భాష లేదు. ఎవరు క్యా క్యా అందరూ ఈ భాష మాట్లాడటంలే. ఈ 2 పిల్లలు స్కూల్కి వచ్చిన నుంచి తెలుగు పక్కన పెట్టారు, ఇంగ్లీష్ పక్కన పెట్టారు, నా తుర్కమే మాట్లాడుకుంటారు ఇద్దరు. వీళ్ళిద్దరు ఈ రమణాలు నేర్పించాలి. ఈ రమణాలు నేను పోతే నన్ను కూడా అడుగుతున్నారు, అన్నం తిన్నామంటే తుర్కంలో అడుగుతున్నారు, నేను తాగు అని తుర్కంలో అడుగుతున్నారు. వద్దులేరు నాకు. మనకి హిందీ రావాలంటే ముస్లిమ్స్ వాళ్ళు ఫ్రెండ్ అయితే అయిపోయారు, ఇంటి పక్కన ఉంటే అయిపోయారు. ఇంగ్లీష్ రావాలి అంటే మన ఫ్రెండు మన సన్నిహితుడు ఇంగ్లీష్ వచ్చి అయిపోయా, మనకు ఆటోమేటిక్ ఇంగ్లీష్ వచ్చేది సార్. మన వాళ్ళు అయితే ఎక్కడ ఓరు దూరం పోయి చదువుకోరు. అమ్మకానే ఉండాలా, అమ్మకానే కూర్చోవాలా, అమ్మకానే తినాలా, అమ్మకానే మనకాలా. పెళ్ళి అయితే వరకే. పెళ్ళి అయిన తర్వాత నువ్వెవరు? నువ్వెవరు? నువ్వు బయట ఉండు, మేము లోపల అంటాం. మన పిల్లలు అయితే బైబిల్ చెప్తూ ఉంది, ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల మీరు ఎలాగ ఉండాలంటే సమస్తమైన దుష్టత్వమును మాని, కల్మషమును మాని, ఇదిగో అసూయ ద్వేషమును మాని, కొత్తగా జన్మించిన శిశువు ఎలాగైతే ఉంచాడో, కొత్తగా జన్మించిన శిశువు ఎలాగైతే ఎదుగునట్లు పాలను ఆపేక్షిస్తాడో, మనము కూడా రక్షణ మారుమనసు బాప్తిసము పొందిన తరువాత దేవుని వాక్యము అనే పాలను రక్షణ విషయంలో ఎదుగునట్లుగా ఆపేక్షించాలి. గట్టిగా చెప్పండి, వచ్చండి. హల్లెలూయా. నీవు రక్షణలో ఎదగాలి అంటే, నీవు భక్తిలో ఎదగాలి అంటే, నీవు విశ్వాసంలో ఎదగాలి అంటే, నీవు ప్రార్థనలో ఎదగాలి అంటే, దేవుని పాదల దగ్గర ఒక మంచి విశ్వాసిగా ఎదగాలి అంటే, దేవుని వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగున్నట్లుగా నీవు అపేక్షించాలి. వాక్యం కోసము పరిగెత్తాలి, వాక్యం కోసము ప్రార్థనలాడాలి, వాక్యం కోసము నీవు ఇలా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం కోసము నీవు ఎవరు వాక్యం చెప్తారని వాక్యాన్ని నువ్వు వెదకాలి. ఆదివారం ఒక్కరోజు ఆరాధనకు వచ్చి పాటలు వాడి వాక్యం విని బలవలస వేసి ఇంటికి వద్దగిన ఏం నేర్చుకుంటాం మనము? ఒకటి తట్టి పిల్లోడు ఉన్నాడు కదా, ఒక తట్టి పిల్లోడు. ఒకటి కంటే ముందు ఎల్కేజీ ఉంటుంది, యూకేజీ ఉంటుంది, నర్సరీ ఉంటుంది. నర్సరీ పిల్లోనికి ఆ నుంచి బండ్రా వరకు ఆ రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చెప్పండి. సంవత్సరం పాటు పడిపోతే కానీ ఆలు నోటెడ్ కావు. ఒకవేళ నోటెడ్ అయ్యాడనుకో, మళ్ళా ఏప్రిల్ మే జూన్ సెలవులు వచ్చినాయనుకో, నేర్చుకునే దానికి సెలవులు వచ్చిన దానికి మళ్ళా ముస్కా
ఊసికాయ మళ్ళా మళ్ళా నసరైపోయిన తర్వాత ఎల్కేజీ యూకేజీ వచ్చింది. యూకేజీనా సరే చెప్తా ఎల్కేజీ తర్వాత యూకేజా, నర్సరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్కేజీ, ఎల్కేజీ అయిపోయిన తర్వాత మళ్ళీ యూకేజీ, యూకేజీ అయిపోయిన తర్వాత మళ్ళా ఫస్ట్ క్లాస్. వీళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చేంత వరకు 3-4 ఏళ్ళు ఆలు, ఒంటిత్రులు, ఏబిసిడులు, ఎక్కాలు ఇవన్నీ రాసిందే బోర్డు మీద బోర్డు మీద రాసి పలిపిస్తుంటారు. ఆ 3-4 ఏళ్ళు రాసి కంఠవాక్యం చేసి తర్వాత ఆలు అయిపోయిన తర్వాత గుణితాలు అయిపోయిన తర్వాత పదాలు అయిపోయిన తర్వాత సెంటెన్స్లు అయిపోయిన తర్వాత పద్యాలు అయిపోయిన తర్వాత ఎస్సీలు. అప్పుడు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంటెక్, అప్పుడు అన్ని టెక్లు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఉంచాలి. అవునంటారా కాదంటారా? ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే చిన్న పిల్లప్పటి నుండి వాడు పాలు విడవగానే వాడికి నడక కూడా సరిగా రాదు. సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఒక పిల్లలు లోపల వచ్చి స్కూల్ వదిలిపెట్టారు, క్లాస్ కూడా కూర్చోబెట్టారు. వాళ్ళు గేట్ వారికి రాకముందే వాడు వాళ్ళకంటే ముందు గేట్ కాడ ఉంటాడు. వీడు నేను ఉన్నానంటాడు. ఇప్పుడు ఈ స్కూలు 10వ స్కూల్ అంట. ఎన్ని స్కూల్ అండి? కోయలకుంట్లో ఉన్న స్కూల్లోనే అయిపోయినాయంట. వాడికి ఆ స్కూల్లో 50లో కూర్చోకున్నాడంట. వీడు కూర్చోాలంటే వాళ్ళు కూర్చోాలంట. 5వ సంవత్సరం వీడు కూర్చోాలంటే వాళ్ళు కూర్చుంటారట. వీళ్ళు కూర్చుంటారు కానీ వాళ్ళు కూర్చొనిచ్చారా? కూర్చొని ఏదేమైనా ఎలాగైనా చిన్న పిల్లలను ఎందుకు చిన్నప్పుడే స్కూల్ పంపించారంటే వారికి ఏం చెప్పినా, తెలుగు చెప్పినా, హిందీ చెప్పినా, ఇంగ్లీష్ చెప్పినా, సంగీతం నేర్పించినా, ఆటలు నేర్పించినా, స్పోర్ట్స్ నేర్పించినా, ఏమి నేర్పించినా వాడు ఈజీగా ఎలాంటి కష్టం లేకుండా నేర్చుకుంటాడు. హల్లెలూయా. బైబిల్ చెప్పే మాట కూడా అంతే. ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుని కాడికి వస్తామో, దేవుని మందిరం దగ్గరికి వస్తామో, మనం వినేటప్పుడు చిన్న పిల్లల మనస్తత్వము కలిగి విన్నట్లయితే మన దేహానికి, మన ఆత్మకు ఆ వాక్యము వంట పడుతుంది. హల్లెలూయా. కొందరు తాగే కూడా ఉండదు, ఏడుస్తానే ఉంటాడు. ఆయన పనిచారా అసలు పని. ఎందుకు? వాడు పెరిగి పెద్దవాడు కావాలి అంటే వానికి పాలు ఏదో ఒక రీతిగా తల్లి తాపి పెంచి పెద్ద చేసి ప్రయోజకుడిగా మారుస్తుంది. హల్లెలూయా. మనము కూడా చిన్న పిల్లల వల్ల ఎలాగా ఉండాలి? దుష్టత్వమును మాని, కపటమును మాని, వేశ్యకారణ మాని, అసూయ మాని, దూషణ మాటలు మాని, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారమై మనము జీవించాలి. హల్లెలూయా. అని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుంది బైబిల్? పిల్లోడిలో ఈ గుణాలు ఉండవు. ఏవి? దుష్టత్వము, కపటము, వేశ్యకారణ, అసూయ, దూషణ, కపట మాటలు ఉంటాయి పిల్లలు. చిన్న పిల్లలలో ఉండవు, కానీ పెద్దలలో మాత్రం కన్నోటలు ఉంటాయి. కేజీలు కాదు, కన్నోటలు ఉంటాయి. అసూయ ఎవడమంటే అయిపోయా. కపట మాటలు మాట్లాడాలంటే ఎన్నైనా మాట్లాడతారు. వేషధారణ ఏమంటే ఎంత వేషధారణ చేర్చాలి వాళ్ళు.
మనస్తత్వం, దూషణ మాటలు, ఇవి చిన్నపిల్లలు ఉండవు. అందుకే అవి మాని, అవి విడిచిపెట్టి, అవి విసర్జించి, చిన్నపిల్లవాడు ఎలాగైతే ఉండి పాలు తాగి పెరిగి పెద్దవాడు అవుతాడో, మీరు కూడా చిన్న పిల్లల వలె దేవుని యొక్క వాక్యమును పాల వలె స్వీకరించి, ఆపేక్షించి, అంగీకరించి, త్రాగి పెరిగి పెద్దవాళ్ళై నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ దైవజనుడికి ప్రయోజకులుగా మార్చబడాలి. గట్టిగా చెప్పండి వచ్చండి. హల్లెలూయా. బైబిల్లో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి యేసు ప్రభుల వారు పంచారు. తెలుసు కదా అందరికి? 5,000 మందికి యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచారు. ఈ 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుల వారికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? చిన్నపిల్లడే కదా. ఈ చిన్నపిల్లవాడు 5,000 మందికి కడుపు నింపాడు. కొందరు పిల్లలు ఉంటారు, చెప్పాను కదా మొన్న, ఇప్పుడు వాళ్ళమ్మ కాలికి రాని నేను పోయినప్పుడు కూర్చున్నప్పుడు వారికి ఇచ్చింది. ప్రార్థన అయిపోయిన తర్వాత కాలికి నవ్వుతున్నాడు వాడు, ఈరని నవ్వుతున్నాడు. చూచాడు, భవిష్యత్తు లేదు, కాక లేదు, బైబిల్లో లేదు, జోబులో లేదు, సడ్డజోలో లేదు, కనపడలే మొత్తానికి. వాడు చెప్పుకున్నాడు, ఏడందరానికి చెప్పుకున్నాడు, ఎక్కడిదో చెప్పుకున్నాడు, నవ్వుతున్నాడు. వేసి చెప్పాలి దవ్వుతో వచ్చేచ్చు ఎరుకోసారి పెట్టుకుని ఇచ్చాడా అని ఇచ్చాడు. కొందరి పిల్లలకు ఇచ్చే కూడా ఉండదు, కానీ ఈ పిల్లవాడికి యేసుక్రీస్తు ప్రభుల వారు అప్పటికి 3 రోజులు ప్రసంగం చేయబట్టి ప్రజలు కూర్చున్నారు, దేవుని వాక్యం విన్నారు, ఆత్మీయంగా బలపరచబడ్డారు. అయితే శరీరపరంగా ఎక్కడ దారిలో వాళ్ళు మూర్ఛిల్లిపోతారేమో అని యేసు ప్రభుల వారు వారికి భోజనం పెట్టమని చెప్పినప్పుడు ఆంధ్రయ్య అంటాడు, ఇదిగో ప్రభువా, ఈ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. వాంది ఎంత మంచి మనసు అడుగుతానే ఇచ్చినాడు. హల్లెలూయా. యేసు ప్రభు తీసుకొని ఆ 5 రొట్టెలు 2 చేపలు విరిచి శిష్యుల చేతికి ఇచ్చినప్పుడు, శిష్యులు వడ్డించినప్పుడు 12 గంపలు మిగిలాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, స్కూల్లో ఏం నేర్చుకుంటాడో అవి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత పలకం తీసుకొని, లేకపోతే పలక తీసుకొని, పలక లేకపోతే గిన ఇల్లంతా రచ్చటారు. ఇప్పుడు రచ్చటాయ గోడ లేదు, కింద బండల మీద లేదు, సున్నం మీద అయినా పెయింట్ మీద అయినా తీసుకొని రాసింది మా నిసి నా పెన్ను ఉండేది, నా బుక్ ఉండేది, ఉండలేదు. జోలో ఉన్నంతసేపే ఇంట్లోకి మొత్తం అయిపోయా లాక్కుంటారు. ఇలా తీసుకొని స్కూల్లో ఏం రాసిందో రచా 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 ఉంటాడు. పిల్లల మనస్తత్వం అదే. దేవుని బిడ్డలారా, మనము ఏం చేయాలంటే, పిల్లలు ఎలాగైతే బడికి వెళ్ళి, స్కూల్కి వెళ్ళి, టీచర్ దగ్గర నేర్చుకొని ఇంటి దగ్గరికి వచ్చి ఎలాగైతే రాస్తూ ఉంటారో, పలుకుతూ ఉంటారో, ఎలాగైతే వాటిని చెబుతూ ఉంటారో, చిన్న పిల్లలుగా ఉండి మనము కూడా దేవుని మందిరంలో చెప్పబడిన మాటలు ఏం చేయాలంటే నేర్చుకొని నలుగురికి చెప్పేవారి
వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చిన్న పిల్లలకు మర్చిపోయే గుణము ఉండదు. ఉంటుందా? మధ్యరాత్రి లేపండి, వంటతులు చెప్పడానికి చెప్తారు పిల్లలు. ఏ విషయం చెప్పడానికి చెప్తాడు వాడు, ఎక్కడ చెప్పడానికి చెప్తాడు, ఓడమా చెప్పడానికి చెప్తాడు. మనకు పెద్దలకు 10 సరుకులు తీసుకురాబోతే 10 సరుకులలో 4 సరుకులు మర్చిపోయింటాం. నీకుందో లేదో ఆ మధ్య వరకు నాకు తగ్గింది. అన్ని తెచ్చా, ఉప్పే మర్చిపోయింటా, అన్ని తీసుకొని వచ్చింటా, అల్లపోతేనే మర్చిపోయింటా, అన్ని తీసుకొని వచ్చింటా, అరబేగా మర్చిపోయింటా. చెప్పి 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 ఇంట్లో చెప్పి ఒళ్ళు చెప్పి లాస్ట్ నా చిన్న అలవాటు పని నా సంతానం తిరిగితే బాగుంటుందని ఒకసారి అన్ని. హల్లెలూయా, హల్లెలూయా. మన ఒంటికి బాగా మనం నేర్చుకోవాలంటే వినేటప్పుడు ఎలాగా ఉండాలంటే ఒక చిన్న పిల్లవాడి వలె వింటూ, ఒక చిన్న పిల్లవాడి వలె రాసుకుంటూ, ఒక చిన్న పిల్లవాడి వలె నెమరు వేసుకుంటూ, ఒక చిన్న పిల్లవాడు మనసు పెట్టినట్టుగా మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యం మీద, దేవుని మీద, పాటల మీద, ప్రార్థన మీద మనసు పెట్టినట్లయితే ఖచ్చితంగా అది ఎలాంటి పాట అయినా, ప్రార్థన అయినా, వాక్యమైనా మన మనసులో పడి అది బాగా నేర్చుకుంటాం. అందుకే చెప్పాడు, వాడు బాలుడుగా ఉన్నప్పుడే వాడు నడవలసిన త్రోవలో వాడు నడిపించండి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు చెడిపోడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారికి మనమందరము చిన్న పిల్లలమే. చిన్న పిల్లలమే. ఈ చిన్న పిల్లలు తల్లి దగ్గర నేర్చుకుంటాడు, తాగేది నేర్చుకుంటాడు, తోగాడేది నేర్చుకుంటాడు, నడిచేది నేర్చుకుంటాడు, తినేది నేర్చుకుంటాడు, తాగేది నేర్చుకుంటాడు, స్నానం చేసేది నేర్చుకుంటాడు, బట్టలు వేసేది నేర్చుకుంటాడు, చదివేది నేర్చుకుంటాడు, రాసేది నేర్చుకుంటాడు. అన్ని సకలము నేర్చుకొని పెరిగి పెద్దవాడైన తర్వాత పెళ్లి చేసుకొని పిల్లలను కానీ వాడు వాడి పిల్లలకు నేర్పించుకుంటాడు. మనకే రాకపోతే, మనకే ప్రార్థన రాకపోతే, వాక్యం రాకపోతే, ఆరాధన రాకపోతే, దేవుని గురించి సరిగా తెలియకపోతే ఎవరు నేర్పించాలన్నా? అందుకే బైబిల్ చెప్తూ ఉంది, మీరు ఈ చిన్న పిల్లల వల్లే మీ మనసు మారితే మీకు పరలోక రాజ్యము దొరుకుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీరు చిన్న పిల్లల వలె ద్వేషము లేని వారై, కపటము లేని వారై, అసూయ లేని వారై, దుష్టత్వము లేని వారై, పాపము లేని వారై, దొంగతనము లేని వారై, ఎలాంటి కల్మషము లేకుండా చిన్న పిల్లల మనస్తత్వము కలిగి పరిశుద్ధంగా జీవించినట్లయితే దేవుని యొక్క రాజ్యములో మీకు స్థానము దేవాది దేవుడు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. చిన్న పిల్లల మనస్తత్వం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దేవుని యొక్క రాజ్యాన్ని ఇస్తాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనం ఎలా మార్చబడాలంటే చిన్న పిల్లల వల్ల మార్చబడాలి. హల్లెలూయా. చిన్న పిల్లవాడు ఏం చెప్పినా వింటాడు, ఏం చెప్పినా చేస్తాడు, చూసి నేర్చుకుంటాడు, ఏదేదో నేర్చుకుంటాడు. తెలుగైనా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, కన్నడ అయినా, ఏ భాష అయినా కూడా ఖచ్చితంగా నేర్చుకోగలుగుతాడు. కొందరు మాకన్నీ తెలుసు అని అనుకుంటారు. అలాంటి పప్పుల కాలేస్తారు, ఏం తెలుగు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళకు? ఏదైనా కష్టం వచ్చే ఏసేది తెలుసు,
దిగులు పడేది తెలుసు, టెన్షన్ పడేది తెలుసు, భయపడేది తెలుసు. అన్ని తెలిసిన మనం ప్రార్థన చేయొచ్చు కదా. అప్పులు ఇంటికాడికి వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, దరిద్రం వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇతరులకు వచ్చినప్పుడు చెప్పేది కాదు. నీకు వచ్చినప్పుడు నీకు నువ్వే చెప్పుకొని దృఢంగా, బలంగా, ధైర్యంగా క్రీస్తు కోసం నిలబడాలి. హల్లెలూయా. అలా నిలబడాలంటే చిన్ననాటి నుండి ఎలాగైతే, చిన్నప్పటి నుంచి ఎలాగైతే మనము అన్ని నేర్చుకొని పిల్లవాడు గొప్పవాడు అవుతాడో, యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత మనము చిన్న పిల్లవాడి వల్లే దేవునికి పెట్టాలా మనము నేర్చుకోవాలి. ఎవరు చెప్పినా నేర్చుకోవాలి. వాళ్ళకు వచ్చాదా రాదా సంబంధం లేదు. ఏం చెప్పినా నేర్చుకోవాలి, ఏం చెప్పినా వినాలి. దేవుడి వాక్యము వింటే అది ఎప్పటికైనా మనకు లాభమే కానీ ప్రయోజనమే కానీ ఎప్పటికీ మనకు నష్టం అనేది ఏమాత్రము ఉండదు. హల్లెలూయా. కొందరు వాక్యాన్ని సరిగా వినరు, వాక్యాన్ని సరిగా వినకుండా పెడిచెవిని పెడుతూ ఉంటారు. అలా పెడిచెవిని పెడితే నష్టపోయేది ఎవరు? చెప్పిన వాళ్ళ ఇన్నలా అంతే కదా. కొందరు మందిరానికి రారు. నష్టం ఎవరికి? పాస్టర్గా, మందిరానికి రావాలకా? అంతే కదా. సాగు చెప్తా ఉంటారు కొందరు. చెప్పారు కదా మీరు పోయిన వాళ్ళకి, ఏమన్నా మందిరానికి రాదా, ఏమక్క మందిరానికి రాదంటే ఎండా పెడుతుంది. ఇప్పుడు చూలే ఎండా ప్రార్థనడానికి ఎండా పెడుతుంది. మీ ఇంటికాడ ఎండా పెట్టలే? మీ ఇంటికాడ ఏమైనా మేఘాలు కమ్మాయా? ఎన్ని? మా ఇంటికాడైనా మొత్తం ఎండ ఉండేది. తప్పు కదండి. అంటే కడుపు నిండినప్పుడు ఒక భక్తి, కడుపు కాలినప్పుడు ఒక భక్తి. అది దేవుడికి ఇస్తామా? దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. వేషకాలను ఒప్పుకోడు దేవుడు. అసూయ ఒప్పుకోడు దేవుడు. వాళ్ళే ముఖ్యం. మేమేనా? వాళ్ళే, అన్నీ వాళ్ళే. మేమేనా? మనం రాజ్యమే. కానీ పిల్లలు 10 మంది ఉంటే తల్లికి అందరూ ఒకటే కదా. సంఘానికి వచ్చిన వాళ్ళు అందరూ ఒకటే. పసిపిల్లలకి లోకమంతా పచ్చగా ఉంటారు. జ్వరం వచ్చినోడికి అన్నం పెడితే తీరుంటుంది. ఎట్లుంటుంది? చేతుకునే ఉంటుంది. నీళ్ళు తాగినా చేతుకుని ఉంటుంది. టెంకాయ నీళ్ళు తాగినా చేతుకుని ఉంటుంది. కంసం తాగినా చేతుకుని ఉంటుంది. ఎందుకు? మాతలు తిని 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 నీళ్ళు తాగినా చేతులు ఉన్నాయి. ఎందుకు రాదు? ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే, మనము చిన్న పిల్లల వలె ఉండాలి. చిన్న పిల్లలు అలగరు. ఒకవేళ అడిగిన నిమిషమే, 2 నిమిషాలే, గంటనే బైబిల్ రాబడి ఉంది. దేవునికి పెట్టారా, నీకు ఎవరి మీదనైనా విరోధమైన స్వభావం కలిగినట్లయితే ఉదయం సూర్యుడు ఉదయించి సాయంత్రానికి అస్తమించేలోగా నీవు అతనితో సమాధాన పడాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇద్దరు పిల్లలు బాగా కొట్లాడించారు. ఈ ఇంటి పిల్లడు, ఆ ఇంటి పిల్లడు. వీళ్ళిద్దరు కొట్లాట పెద్దల కాడికి వేయించారు. వీళ్ళిద్దరు కొట్లాడుకొని మళ్ళా గ్రామంలో కలుసుకుంటారు. వీళ్ళిద్దరు పెద్దలు కొట్లాడుకొని కలుసుకున్నారా? పిల్లల వలె ఉండమని అందుకే చెప్పేది. పిల్లలైనా, పెద్దలైనా, భార్య అయినా, భర్త అయినా, అన్నదమ్ములైనా ఎలాగా ఉండాలంటే కలిసి మెలిసి యూనిటీగా ఉండడము దేవుని పాదాల దగ్గర మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా బైబిల్లో
నయమాను అనేటువంటి ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. ఏ రోగం అండి? కుష్ఠరోగం. ఎవరికి? నయమాను. పరాక్రమశాలి, బలవంతుడు. ఈ వ్యక్తికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఈ నయమాను భార్య దగ్గర ఒక పాప ఉంది, పని చేయటానికి పని మంచిగా ఉంది. ఆ చిన్న పాప ఏం చేసిందంటే ఈ నయమాను యొక్క భార్యకు చిన్న పాప ఏం చెప్పిందంటే, అమ్మా, నా యజమానుడు రోగముతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు, పక్షవాయుతో ఉన్నాడు, దేహం అంతా గాయాలు ఉన్నాయి, పచ్చి పుండ్లు ఉన్నాయి, ఇదిగో ఫలాని ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్తే దైవజనుడు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఏం చేసింది చిన్న పాప? ఇప్పుడు నయమానుకు ప్రార్థన చేసేటువంటి దైవజనుడిని పరిచయం చేసింది. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎలాంటి వారంటే సువార్తికులు లాంటి వారు. నేను పల్లెకి వెళ్తూ ఉంటాను కదా, బైక్ దిగగానే అందరూ అన్నొచ్చినాడు అందరూ వాళ్ళందరూ టీవీ ఆఫ్ చేసి, రిమోట్ ఆఫ్ చేసి, బెడ్షీట్ వరిసి, సాప వరిసి రెడీగా ఉంటారు. హల్లెలూయా. మేము పోస్టర్లు పాపులర్ వచ్చినప్పుడు కూడా ఆటో దగ్గర చుట్టుకుంటారు. వాళ్ళు చుట్టుకొని మాకిన్నా పాంప్లెట్ అని ఊరలో వచ్చేస్తారు వాళ్ళే. హల్లెలూయా. ఈ నయమాను భార్య దగ్గర పని మనిషిగా ఉన్నటువంటి చిన్న పాప నయమానుకు చెప్పగానే వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని, ఎలీషా చెప్పాడు, నువ్వు వెళ్ళి ఆ నదిలోకి దిగి 7 సార్లు మునిగి స్నానం చేసినట్లయితే నీ దేహము పసిపిల్లవారి వలె దేహముగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఫస్ట్ వినలే, ఏ మామూలు నదులు లేవా, వాగులు లేవా, వంకలు లేవా, మంచినీళ్ళు లేవా అని విరోధంగా మాట్లాడాడు. అయితే పనివాడు చెప్పాడు, ఏమయ్యా అంతకంటే బరువైన పని చెప్పింటే నువ్వు చేసేవాడివి కదా. ఏం చెప్పాడు? నదిలో మునిగి తీరని చెప్పాడు కదా, 7 సార్లు మునిగి లేమని చెప్పాడు కదా. అది ఏమన్నా నీకు బరువైన పనే, భారమైన పనే? మూటలు మయమన్నాడా, రాళ్ళు మయమన్నాడా? నదిలోకి వెళ్ళి మునిగి లేమని చెప్పాడు కదా, అదే బరువైన పని? అర్థం కాదు. మా ఊళ్ళో ఇంతకంటే మంచినీళ్ళు ఉన్నాయా లేదా కాదు, దేవుడి సేవకుడు చెప్పిన మాట వింటున్నావా? అది కావాలి. వెళ్ళాడు, 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 7వసారి మునిగి లేవగానే పసిపిల్లవాని దేహం వలె దేవుడు సంపూర్ణంగా స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ నయమాను భార్య దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పాప ఇదిగో ఈ నయమాను భార్యకు చెప్పినప్పుడు, భార్య నయమాను చెప్పినప్పుడు, నయమాను ఎలీషా కాడికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు నయమానుకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, ఇలాంటి వారిది పరలోక రాజ్యం. ఎలాంటి వారిది? చిన్న పిల్లల వలె. ఎవరైతే 5 రొట్టెలు 2 చేపలు ఎలాగైతే 5,000 మందికి ఇచ్చాడో, చిన్న పిల్లల వలె మనం ఇచ్చేవారిగా ఉండాలి. చిన్న పిల్లల వలె మనము సువార్తను ప్రకటించే వారి వలె ఉండాలి. చిన్న పిల్లల వలె పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించే వారిగానే ఉండాలి. చిన్న పిల్లల వలె కల్మషము లేకుండా, కపటము లేకుండా, దూషణ లేకుండా, దుష్టత్వము లేకుండా, వేశ్యధారణ లేకుండా పరిశుద్ధమైన జీవితం ఎప్పుడైతే నీవు నేను కలిగి ఉంటావో, పరిశుద్ధుడైన దేవుని యొక్క రాజ్యములో నీకు నాకు స్థానము దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మీ చిన్న పిల్లలు ఎవరంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవుని బిడ్డలారా, మనము రక్షణ మంది, మారుమనసు మంది, బాప్తిసం పొంది బైబిల్ ఒక్కసారి కూడా పూర్తి చదివారు కొందరు.
నాకు అన్నీ తెలుసులే, అన్నీ తెలుసు నాకు. ఏం తెలుసు నీకు? మత్తయి సువార్త 1వ అధ్యాయం నువ్వు కంఠవాక్యం చెప్పడు, చెప్తావా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి వచనం వరకు చూడకుండా చెప్తావా? చెప్తావా? నీ చేత కదా, నా చేత కదా? నా చేత కూడా ఒప్పుకుంటున్నాను నేను కూడా. ఏమున్నాయి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి? ఏమున్నాయండి? అబ్రహాము ఇస్సాకు కనేను, ఇస్సాకు యాకోబు కనేను, యాకోబు యూదాను ఆ అన్నదమ్ములను కలిగెను. ఆ అబ్రహాము మొదలుకొని యేసు క్రీస్తు ప్రభుల వారు పుట్టుక వరకు వాళ్ళ పేర్ల లిస్టులతో ఉంది. మనమే చెప్పలేం, 10 తరాలు చెప్పమంటే. మీ నాన్న పేరు చెప్పంటే మా నాన్న పేరు చెప్తా, మా అబ్బా పేరు చెప్పంటే మా అబ్బా పేరు చెప్తా, వాళ్ళ అబ్బా పేరు చెప్తానా? మా అప్పుడు చెప్పాలి కాబట్టి నేను కూడా తెలియదండి. మనకు ఏం తెలియదు. ఒక చిన్న పిల్లల వల్లే మనం కూర్చొని దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటామో అప్పుడు మనం బ్రతికి బట్ట కడతాం. హల్లెలూయా. నాకు అన్ని తెలుసు, వాళ్ళెంత వీళ్ళెంత అని ఎప్పుడైతే మనం విర్రవింగుతామో అప్పుడే మనం నష్టపోయి, అప్పుడే మనము దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకునేది, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయ్యేది అప్పుడే. నాకు ఏం తెలియదు ప్రభా, నేను చిన్నవాడిని ప్రభా, నేను వయసులో చిన్నవాడిని ప్రభా, నాకు ఏం తెలియదు ప్రభా అని సొలొమోను నేను చిన్నవాడిని ప్రభా, నాకు ఈ రాజ్యం పరిపాలించే తెలుగు ప్రభా, నాకు కావలసిన జ్ఞానం తెలివి తెచ్చే ప్రభా అని సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఎవరికి లేని గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోను గారికి ఇచ్చాడు. హల్లెలూయా. రాజ్యం సింహాసనంలో కూర్చున్న సొలొమోను దేవుని కాడికి వచ్చేసరికి నేను చిన్నవాడను, నేను బాలుడును, నాకు ఏమీ తెలియదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, వివేచన లేదు, కాబట్టి ఈ దేశాన్ని పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం కావాలి ప్రభాని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతకరంగా మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీవైనా నేనైనా నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పకూడదు అని అనుకోకూడదు. మంచి చెప్పినప్పుడు పిల్లోడు చెప్పిన వినాలి, పెద్దోడు చెప్పిన వినాలి, ఆడలు చెప్పిన వినాలి, మగవాళ్ళు చెప్పిన మంచి చెప్పినప్పుడు. చెడ్డ చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వినకూడదు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదే పిల్లలకి భలే చులకన, చులకన. నాకు ఇంట్లో ఏదైనా వస్తువు కనబడకుండా ఉంటారు. మిషన్ అడిగినా అనుకో టకాలు తీసుకొచ్చాలి, అలాంటి తెలుగు మా తీసుకొచ్చారు. అది అప్పటికి మాకు 4 రోజులు వేయించారు. మా ఇంట్లో పేరెంట్ వాళ్ళు అయిపోలే కనపడలే, కొత్తలో కొనుక్కొచ్చిన ఒక వారం వల్ల కనపడలే, కొత్తగా కొనుక్కొచ్చిన మళ్ళీ కొనుక్కోవాలంటే మనసు రాలి నాకు. సరే కనపడకుండా మళ్ళీ అనుకున్నా. తర్వాత మిషన్ అడిగితే బీరో మీద వెళ్తుంది, బీరో మీద. హల్లెలూయా. పిల్లలకు మెమరీ పవరు చాలా ఎక్కువ. పిల్లలను తేలికగా తీసేయగలది. పిల్లలకు అన్నీ చూసి అన్నీ నేర్చుకుంటారు. క్రికెట్ ఎవరికి తెలిసినట్టే వాళ్ళకి తెలుసు, పిల్లలకంటే వాళ్ళకి తెలుసు క్రికెట్ కదా. ఖచ్చితంగా గేముల గురించి మనకు తెలుసు. వాళ్ళకు సెల్లులో గేముల గురించి ఆడమంటే టక్క 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 గేములు ఆడుతూ ఉంటారు. ఏమిరా గుడు మనం కూడా చిన్న పిల్లవాలి. దేవుడు ఏం చెప్పినా, సేవకులు ఏం చెప్పినా, సంఘం ఏం చెప్పినా విని వాటి ప్రకారం నేర్చుకునే వారిగా ఉండాలి. నేర్చుకుని అవి నలుగురు చెప్పేవారిగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే నలుగురికి మనము ఆ 5 రొట్టెలను చేపలు ఇచ్చినట్లుగా మనము నలుగురికి పంచేవారిగా ఇచ్చేవారిగా మనం ఉన్నట్టు అయితే
దేవుడు మనల్ని మన కుటుంబాలను గొప్పగా దీవిస్తాడు. చిన్న పిల్లల మనస్తత్వం, చిన్న పిల్లల ఆలోచన మనము ప్రభు పాదాల దగ్గర ఉన్నట్లయితే దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క పాదసన్నిధిలో గొప్ప ఆశీర్వాదం. చిన్న పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందా, పెద్దలకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందా? అనుకోండి, కరోనా పిల్లలకు వచ్చిందే, ఎందుకు రాలేదు పిల్లలకు? పెద్దలను, నడివలసిన ఉన్నలను, యవనస్తులను అంబులెన్స్ ఎక్కకపోయింది కరోనా వచ్చిందని. పిల్లలు ఎక్కకపోయారా? ఎందుకు? పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందని కాదంట. హల్లెలూయా. ఇమ్యూనిటీ పవర్ అంటే లోపల అన్ని అవయవాలు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి. మన బాడీ పైకి మాత్రమే బలంగా ఉంటుంది, కానీ లోపల పేగులు, నరాలు, ఎముకలు, కండరాలు, గుండె, లివరు, ఊపిరితిత్తులు సత్వడిపోయింటాయి. ఉనికి సూర్యుడికి మాత్రం ఆకారం అంతే. లోపల మాత్రం పిల్లల రక్తం ఫ్రెష్గా ఉంటుంది, మన రక్తము సచ్చబడిపోయింటాయి, నరాలు సచ్చబడిపోయింటాయి, ఎముకలు సచ్చబడిపోయింటాయి. పిల్లలకు చూడండి అన్ని ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటాయి. అందుకే పిల్లలలోనే మీరు ఉండుడి, ఇలాంటి వారిది పరలోక వాచ్యం. యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును కలవరి శిలువలో సమర్పించాడు. రక్తమును కాచి నీ కొరకు నా కొరకు గాయాలు తిని, దెబ్బలు తిని, శిలువను మోసి, కొడాకపలు తిని ప్రాణం పెట్టాడు. దేవుని మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. చక్కగా మోకరించండి, నీళ్ళు మోకాటి మీద మోకరించండి. రెండు చేతులు జోడించి మోకరించండి. చక్కగా నీవు నేను పసిపిల్లవాని వలె లోపము లేకుండా, పాపము లేకుండా, దూషణ లేకుండా, దుష్టత్వము లేకుండా, కపటము లేకుండా, అసూయ లేకుండా, వేశ్యకారణ లేకుండా దేవుని వాక్యమును పాలవలే మనము స్వీకరించాలి, అంగీకరించాలి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యమును ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, దేవుని మాటలు, బైబిల్లో ఉన్న మాటలు ఏం చెప్పినా మనం విని విధేయత కలిగి ప్రభు పాదాల దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి. నేర్చుకుని అనేకులకు చెప్పేవారి వలె ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన తర్వాత అనేకులకు పంచేవారి వలె ఉండాలి. అలాంటి వారికి మనం ఒక వాక్యం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప నాయన యేసయ్య, నీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. నీ గొప్ప మహాకృపను తండ్రి, నీ ప్రేమను, నీ వాత్సల్యతను తండ్రి మాపై ఉంచి నైనా మీరు మాతో ఈ సమయంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మేము కూడా చిన్న పిల్లల వలె లోపము లేకుండా, పాపము లేకుండా, దుష్టత్వము లేకుండా, అసూయ లేకుండా, ద్వేషము లేకుండా, కపటము లేకుండా, పరిశుద్ధమైన జీవితం, నీతి కలిగిన జీవితం, యథార్థత కలిగిన జీవితం, సువార్తను ప్రకటించే వారిగా, అనేకులకు ఇచ్చేవారిగా అందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని దీవించండి. అయ్యా, ఆశీర్వదించండి. నీ కృపతో, నీ మహిమతో, నీ ఆత్మతో, నీ పరిశుద్ధాత్మతో, నీ బలమైన ఆత్మాభిషేకముతో పరిశుద్ధాత్మ దేవుడా నింపండి. పసిపిల్లవాని వలె
అందరిలో కలిసిపోయి ఈ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా సహాయించి ఈ కృపతో ఈ మహిమతో ఆత్మతో ఈ పరిశుద్ధాత్మతో ఈ బలమైన ఆత్మాభిషేకముతో నింపండి ఆశీర్వదించండి. మీ మాటలు వినడం నా ప్రియ సహోదరులందరినీ ఒక్కొక్కరిని మనసారా జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి. ప్రతి వ్యాధి నుంచి, రోగము నుంచి, దరిద్రము నుంచి, పేదరికము నుంచి, కరువు కష్టము నుంచి యేసు నామములో విడిపించండి. స్వస్థత ఆరోగ్యము కృపలో ప్రసాదించు. యేసయ్య పరిశుద్ధమైన నామములో మా కొరకు తండ్రి దయాలు పొందారు, రక్తమును కాచారు, గాయాలు పొందారు, శిలువను మోశారు, కొడాలిములు తిన్నారు, అరిగిపోయారు, క్షమపడ్డారు, ప్రాణమును పెంచారు. మా జీవితంలో చేసిన గొప్ప మేలు పట్టిస్తే రాలు చెల్లించు. ఇది మేలు చేసిన మీకు చెల్లించలేక మా స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి.